నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 29. నాకు ఇక్కడే నీతో ఉండాలని ఉంది, కానీ శిఖర్ సార్ ఆర్డర్ వేశాక వెళ్ళాలి కదా, తప్పదు. అందుకని సార్ ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. అయినా ఆ ఇల్లు ఈ ఇల్లింటికి ఏమంత దూరం? నీకెప్పుడు నన్ను చూడాలి అనిపిస్తే అప్పుడు వచ్చేయ్. అతని మీద ప్రేమని తన మాటల్లో పలికించింది రియా. ఇది వాన్నే కాదు, వీణ్ణి కూడా వలలో వేసుకునేలా ఉంది. దీని దగ్గర ఇలాంటి వేషాలు చాలా ఉన్నాయి. ఎలారా బాబు వీళ్ళిద్దరిని దీని వల నుండి విడిపించడం? నెత్తికి చేతులు పెట్టుకొని అక్కడే మంచం మీద కూలబడింది సంయుక్త. ఆమెను ఓరకంట చూసి చిన్నగా నవ్వుకుంటూ లగేజ్ తీసుకొని నిఖిల్ వెంట బయలుదేరింది రియా. నేను వస్తాను, వాళ్ళ వెనకాల పరుగు పెట్టింది సంయుక్త. రియా శిఖర్కి ఏం చెప్పిందో కానీ అతడు ఆమెను ఇంట్లో ఉండమని పర్మిషన్ ఇచ్చాడు. ఆమె ఉండడం సంయుక్తకే కాదు, మృదులకి ఇష్టం లేదు. అసలే రోజులు బాగోలేవు. పైగా ఒంటరి ఆడపిల్ల, ఏదైనా జరిగితే ఆ పాపం ఎంతో కొంత మనకి చుట్టుకుంటుంది కదా అనుకున్న ఆమె కొడుకుని నిర్ణయాన్ని తప్పు పట్టలేదు. ఇక్కడ ఉంచొద్దని చెప్పనూ లేదు, మౌనం వహించింది. రియాతో పాటు వచ్చిన నిఖిల్ సంయుక్తను చూసి, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఆమె వెనకాల తోక ఊపుకుంటూ వచ్చారా? వెళ్ళండి అవతలికి, కసురుకున్నాడు శిఖర్. అతడు అలా అంటాడని ఊహించని సంయు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనేమీ తన వెంబడి రాలేదు, నీకోసం రాలేదు, అత్త కోసం వచ్చాను. అత్త కోసం రావద్దని చెప్పడానికి నీకేం అధికారం ఉంది? నా అత్త నా ఇష్టం, ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. రావద్దని చెప్పడానికి మధ్యలో నువ్వెవరివి? రోషంతో అన్న ఆమె మృదుల కోసం వంటింట్లోకి వెళ్ళింది. శిఖర్ సంయుని కోపడ్డందుకు చాలా సంతోషించింది రియా. ఆమెకి రూమ్ చూపించి అతడు వంటింట్లోకి వచ్చాడు. మృదుల మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోతున్న సంయుక్తను చూసి, దీనికి బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు అనుకున్న అతడు ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని హాల్కి వెళ్తూ, మమ్మీ తినడానికి ఏదైనా స్నాక్స్ పంపించు అంటూ హాల్కు వచ్చి కూర్చున్నాడు. అతని కోసమే పకోడీ పిండి తడిపి పెట్టిన ఆమె అవి వేసి ప్లేట్లో పెట్టి, తీసుకెళ్ళి బావకివ్వు అని సంయుక్త చేతికి ఇచ్చింది. అమ్మో నేనివ్వనత్తా, ఇందాకే నువ్వెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చావు, ఇక మీదట రావద్దు అని తిట్టాడు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇస్తే తింటాడా ఏంటి? అయినా ఈ మధ్య నీ కొడుక్కి బలుపు ఎక్కువైందిలే, ఉడుకుబోతుతనంతో అంది. ఏంటే నా ముందే నా కొడుకుని తిడుతున్నావు? ఆమె చెవి మెలిపెట్టింది మృదుల. అంతేలే అత్త, నీకెప్పుడు నీ కొడుకే ఇష్టం, నేను కాదుగా. అందుకే బావ చేసిన తప్పులు నీకు కనిపించడం లేదు, అంటున్న మాటలు నీకు వినిపించడం లేదు. నేను ఒక్క మాట అనేసరికి కొడుకు మీద ప్రేమ పొంగింది, ఉక్రోషం పొడుచుకొచ్చింది. అంతేలే, మీరు ఒకటే కదా. నేను మీకు ఏమవుతానని? ఇంటికి రావద్దని నీ కొడుకు నా ముఖం మీద చెప్తున్నా నేనే సిగ్గు లేకుండా వస్తున్నాను. బాధతో ముక్కు చీదింది. అప్పటికే ఆమె కళ్ళల్లో నుండి కన్నీరు బుగ్గల మీదకి జారింది. పిచ్చి పిల్ల, ఏడుస్తున్నావా? వాడేదో ఊరికే నిన్ను ఏడిపించడానికి అని ఉంటాడు. అంత మాత్రం చేత నువ్వు ఇలా బాధపడాలా? వాడి నోరు మూతపడేలా మాటకి మాట సమాధానం చెప్పలేవు. చిన్నప్పటి నుండి నీ గడుస్తనం ఏమైంది? సంయుక్త కన్నీళ్లు తుడిచింది మృదుల. మీ డ్రామా చూడలేక చస్తున్నాను, ఇక ఆప్తారా? టీవీ సీరియల్ని మించిపోయిందిగా మీ అత్తాకోడలు సీరియల్. హాల్లో నుండి వీళ్ళను చూసిన శిఖర్ బేస్ వాయిస్తో అన్నాడు. అత్త, నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటే బావ కొట్టేలా ఉన్నాడు. నేను వెళ్తున్నా, మళ్ళీ రాను. కావాలంటే నువ్వే మా ఇంటికి రా అనేసి వెళ్తున్న సంయుక్తని చిటిక వేసి తన దగ్గరికి రమ్మని పిలిచాడు శిఖర్. ఆమె తలాడ్డంగా ఊపింది. రమ్మని సైగ చేస్తూ కొట్టేలా చెప్పాడు. బిక్కబొకం వేసుకొని అతని ముందుకు వచ్చి నిలబడింది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? కనుబొమ్మలు ఎగరవేశాడు శిఖర్. నేనా? నోరు తెరిచింది సంయుక్త. లేకపోతే నేనా అన్న అతడు చెయ్యి పట్టుకొని తన వైపుకు లాగాడు. ఆమె విసురుగా వచ్చి అతని ఒడిలో వాలింది. ఆమె పడిపోకుండా ఒక చేత్తో గట్టిగా పట్టుకొని మరో చేత్తో ఆమె బుగ్గలు ఒత్తాడు. బుగ్గలు లోపలికి నొక్కుకుపోయి చేపమూతిలా ఆమె పెదవులు బయటికి తెరుచుకున్నాయి. కళ్ళు పెద్దవి చేసి అతన్ని భయంగా చూసింది. నా మీద మా మమ్మీకి ఏమని కంప్లైంట్ చేస్తున్నావు? కోపంతో అడిగాడు. మాట్లాడడానికి రాక తల అడ్డంగా ఊపింది. మాటలు రావా? మూగదానిలా ఎప్పుడు చూడు తల గంగిరెద్దులా ఊపుతావు, కోప్పడ్డాడు శిఖర్. తన బుగ్గలపై ఉన్న అతని చేతిని విసిరి కొట్టింది. అబ్బా అని నొప్పి పెడుతున్న చెంపలని చేతితో రుద్దుకొని, ఇలా నొక్కేస్తే ఎలా మాట్లాడేది అని అతన్ని కొరకొరా చూసింది. నోరు లెగుస్తోందేంటి? నేనంటే భయం పోయిందా? ఆమె నడుము గిల్లాడు. అత్త అని గట్టిగా అరిచింది. ఉష్ అని తన చేత్తో ఆమె నోరు టక్కున మూశాడు.
ఆమె అరుపు విన్న మృదుల నువ్వింకా వెళ్ళలేదా? స్నాక్స్ ప్లేట్ పట్టుకొని అక్కడికి వచ్చింది. ఆమె రావడం చూసి సంయుని ఒడలో నుండి కిందికి తోశాడు. చచ్చాన్రోయ్, నా నడ్డి విరిగింది అని గావుకేక పెట్టింది. చూసుకొని నడవలేవు, శిఖర్ తోసేశాడని తెలియని మృదుల అనేసి అలా చూస్తావేంట్రా, దాని కాస్త లేపు అన్నది. నేనెందుకు, అదిగో వస్తున్నాడుగా, వాడు లేపుతాడు. అటుగా వస్తున్న నిఖిల్ని చూసి నెగ్లెక్ట్గా మాట్లాడాడు శిఖర్. రియా గదికి వెళ్ళి ఆమెతో కాసేపు మాట్లాడి ఇప్పుడే అటువైపు వచ్చిన నిఖిల్ ఏం జరిగిందో అర్థం కాక తెల్లబోయాడు. నన్నెవరూ లేపక్కర్లేదు. ఉక్రోషంతో ఆమె మెల్లిగా లేచి చిన్నగా అడుగు వేయబోయింది. అంతలోనే తూలి శిఖర్ మీద పడింది. శిఖర్ ఆమెను గుర్రుగా చూస్తుంటే మృదుల నవ్వింది. అత్త, ఏడుపు ముఖం పెట్టింది సంయుక్త. నీకు గట్టిగా తిండి పెట్టమని వదినకి చెప్తాను, లేకపోతే ఇలాగే నీరసంతో పడిపోతావు అన్న మృదుల నిఖిల్ని చూసింది. ఒరేయ్, దీన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, లేదంటే దారిలో పడిపోతుందేమో. వెళ్ళిన వెంటనే ఏదైనా తినిపించమని మాధవికి చెప్పు అన్నది. అలాగే పిన్ని అన్న నిఖిల్ సంయు చెయ్యి పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్తున్న వాళ్ళ వైపు చూసి, ఎందుకురా శిఖర్ దాన్ని అలా ఏడిపిస్తావు? ముందే అది అమాయకురాలు, గట్టిగా ఒక్క మాట అంటేనే దడుచుకుంటుంది. దాంతో కాస్త సున్నితంగా ఉండరా, నీ మొరటుతనం అంతా దాని మీద చూపించకు. కొడుకుని చిన్నగా మందలించింది మృదుల. మామ్, నువ్వు అత్త దాన్ని వెనకేసుకొని రాబట్టే అది అలా తయారైంది అన్న అతడు స్నాక్స్ తినేసి కాఫీ తాగుతుంటే అక్కడికి రియా వచ్చింది. ఆమె రాగానే మమ్మీ, నాకు కొంచెం ఆఫీస్ పని ఉంది అని తన గదికి వెళ్ళాడు శిఖర్. రియాకి స్నాక్స్తో పాటు కాఫీ ఇచ్చింది మృదుల. ఆంటీ, మీ చేతి కాఫీ చాలా బాగుంది. కాఫీ రుచి చూసిన ఆమెను పొగిడింది. మృదుల చిన్నగా నవ్వి, మీ పేరెంట్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తుంటారు ఆరగా అడిగింది. ఆమె ఇలా సడన్గా అడగగానే గతుక్కుమన్న రియాకి పొలమారింది. విపరీతంగా దగ్గు వస్తుంటే మంచినీళ్ళు ఇచ్చింది. నీళ్లు తాగి కానీ చాలాసేపటి వరకు ఆమెకి దగ్గు తగ్గలేదు. ఇంతలో మృదుల సెల్ రింగ్ అయింది. ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడుతుండడంతో ఈ పూటకు ఎలాగోలా తప్పించుకున్నాను అనుకున్న రియా చిన్నగా అక్కడి నుండి జారుకుంది. నిరంజన్ ఫారెన్ నుండి వస్తూ ఉండడంతో శిఖర్ ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకొని వచ్చాడు. నిరంజన్ వచ్చేసరికి అతనికి వెల్కమ్ చెప్పడానికి శిఖర్ ఇంటి దగ్గర హర్షవర్ధన్, మాధవి, సంయుక్త, నిఖిల్ అక్కడ రెడీగా ఉన్నారు. ఓ, అందరూ నా కోసం ఎర్లీగా లేచి వచ్చినట్టున్నారు. వాళ్ళను చూసి పలకరింపుగా నవ్వాడు నిరంజన్. బావా, రాకపోతే ఎలా? అసలే చాలా కాలానికి నువ్వు వస్తున్నావు. నేను ఎలాగో ఎయిర్పోర్ట్కి రాలేకపోయాను. ఇక్కడైనా రిసీవ్ చేసుకోకపోతే ఎలా? అతని దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా హక్ చేసుకున్నాడు హర్షవర్ధన్. వాళ్ళు బావా మరుదులే కాదు, మంచి స్నేహితులు కూడా. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ మధ్య ఆ స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. చాలాసార్లు ఎవరో ఒకరు వాళ్ళ మధ్య అడ్డుపుల్ల పెట్టాలని, వాళ్ళ స్నేహాన్ని చెడగొట్టాలని చూసినా అది వీలు పడలేదు. వాళ్ళని చూసిన వాళ్ళు వాళ్ళది పెవికాల స్నేహబంధం అని చమత్కరిస్తూ ఉంటారు. అన్నయ్య, ప్రయాణం బాగా సాగిందా అడిగింది మాధవి. అని నిరంజన్ లోపలికి వస్తుంటే, మామయ్య హవార్యూ అంది సంయు. నాకేంటిరా, ఉక్కు ముక్కలా ఉన్నాను, మీ నాన్నలా కాదు. హర్షవర్ధన్ చూసి చిలిపిగా కన్నుకొట్టి హాస్యమాడాడు నిరంజన్. రావడంతోనే నా మీద పడ్డావా? చిన్నపిల్లాడిలా అలకబూని బుంగమూతి పెట్టాడు హర్షవర్ధన్. అబ్బా, మీరిప్పుడే కదా వచ్చారు, అప్పుడే మొదలు పెట్టారా మీ గిల్లి కజ్జాలు? ఇలా దెబ్బలాడుకోవడానికి మీకు ఇంకా మీదట కావాల్సిన టైం ఉంది, కానీ వచ్చి త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి. అందరం కలిసి ఒకచోట కూర్చొని కాఫీ తాగుదాం అన్నది నిరంజన్ భార్య మృదుల. వీళ్ళ మాటలు వింటూ తండ్రి లగేజీ అంతా తీసుకెళ్ళి అతని గదిలో పెట్టాడు శిఖర్. అతనికి హెల్ప్ చేయడానికి నిఖిల్ వస్తే, అవసరం లేదు, వెళ్ళి ఆ చిప్కలి దగ్గర కూర్చో సంయుని చూపించాడు. నీ గురించి తెలిసి కూడా హెల్ప్ చేయడానికి వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు మనసులో నిఖిల్ అనుకోగానే. పర్వాలేదు, ఇప్పటికైనా నీకు బుద్ధి లేదన్న విషయం తెలిసి వచ్చింది. వెటకారంతో నిఖిల్ మీద పంచి వేశాడు శిఖర్. ఎవడ్రా బాబు వీడు, నన్నిలా తగులుకున్నాడు, నా మనసులో మాట కూడా చదివేస్తున్నాడు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. చిన్నగా గొనుక్కుంటూ హాల్కి వచ్చిన నిఖిల్ శిఖర్ చెప్పినట్టుగా సంయుక్త పక్కన కూర్చున్నాడు. అతని గండు ముఖాన్ని చూసి, ఏమైంది నిక్కి గోముగా అడిగింది సంయు. ఉన్నాడుగా, నాకు మగుడు ఎక్కడా మనశ్శాంతిగా ఉండనివ్వడు అసహనంతో విసుక్కున్నాడు. అతడు చెప్పకుండానే విషయమేమిటో అర్థం చేసుకున్న సంయు ముసిముసిగా నవ్వింది.
సంయు, ఇది అన్యాయం. వాడు నన్ను తిడితే నువ్వు నవ్వుతున్నావా? ఇలా అయితే నేను నీతో మాట్లాడను పో, ఆమె మీద అలిగాడు నిఖిల్. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి భావనలు ఇచ్చావు? వాడికేమో బలుపు ఎక్కువ, వీడికేమో బుద్ధి తక్కువ. వాడికేమో ముక్కు మీద కోపం, ఎప్పుడు చూడు సీమ టపాకా ఎలా పేలుతూ ఉంటాడు. ఇక వీడేమో అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్. ఎలాగయ్యా నేను వీళ్ళతో వేగేది? తనలో తాను అనుకుంటూ ఆ దేవుడితో తన బాధను మొరపెట్టుకుంటూ చేతులు పైకి చూపించింది సంయు. ఏమైందే సంయు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కొంపదీసి ఏ గాలో దూలో సోకలేదు కదా? విస్మయాన్ని తన గొంతులో ఒలికిస్తూ మరీ అడిగింది నైనిక. దాంతో అందరూ సంయు వైపు చూశారు. అలాంటిదేమీ లేదని చెప్తూ సిగ్గుతో తలదించుకుంది సంయు. అది ఈ మధ్య అలాగే ప్రవర్తిస్తోంది. ఏ భూత వైద్యుడికైనా చూపించాలి అన్న మాధవి వస్తున్న నవ్వుని బలవంతాన ఆపింది. అమ్మా, కోపంతో గట్టిగా అరిచింది సంయు. అందరూ నవ్వుతూ ఆమెను చూడడంతో ముఖం గండుగా పెట్టుకొని నే ఇంటికి వెళ్తున్నా లేచి నిలబడింది. ఇదిగో మాధవి, నీ కూతురి ఒక్క మాట నేర్చుకుంది ఏమైనంటే చాలు ఇంటికి వెళ్తున్నా అని ఇదిగో ఇలాగే బిల్డప్ ఇస్తుంది. కానీ ఇక్కడ నుండి కదలదు. శిఖర్ ఎన్ని మాటలన్నా పడుతూ అలాగే ఉంటుంది అని సంయుక్త మీద ఆమె తల్లికి కంప్లైంట్ ఇచ్చింది మృదుల. దాని జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటో నాకు తెలుసు మృదుల అన్నాడు అప్పుడే అక్కడికి ఫ్రెషప్ అయి వచ్చిన నిరంజన్. ఏంటో అందరూ అతని వైపు చూశారు. అతడు నవ్వుతూ సంయు పక్కన కూర్చొని ఆమె చేతుల్ని తన చేతులతో పట్టుకున్నాడు. ఈ బంగారం తల్లికి అర్జెంటుగా పెళ్లి చేయడమే చిరునవ్వుతో అన్నాడు. సంయుతో పాటు అతను ఏం చెప్తాడోనని టెన్షన్గా చూస్తున్న వాళ్ళందరూ అతడు చెప్పింది విని ఉఫ్, ఇంతేనా, ఇంకేదో చెప్తాడని అనుకున్నాం కోరస్గా అనేసి వాళ్ళు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. సంయు గుండె వేగంగా కొట్టుకోగా బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. పో మామయ్య, బిడియంతో అనేసి చేతుల్ని వెనక్కి తీసుకుంది. అయితే అన్నయ్య, మన సంయుకి సంబంధాలు చూద్దామంటావా? తన అన్న మనసులోనూ భర్త మనసులోనూ ఏముందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా అడిగింది మృదుల. నిరంజన్ రాగానే లేచి వంటింట్లోకి వెళ్ళిన మాధవి వీళ్ళ మాటలు వింటూ అందరి కోసం కాఫీ కలుపుతోంది. తన పెళ్లి ప్రస్తావన రావడంతో సిగ్గుతో అక్కడ ఉండలేక లేచి పెరట్లోకి వెళ్ళింది సంయు. అందరూ పెళ్లికి ఒప్పేసుకుంటారేమో అన్న టెన్షన్తో గోళ్లు కొరుక్కుంటూ అక్కడే కూర్చున్నాడు నిఖిల్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియోస్ని ముందుగా చూడాలి అంటే నా ఛానల్